ఐపీఎల్ చరిత్రలో ముంబై చెన్నై తర్వాత ఎక్కువ టైటిల్స్ సాధించిన జట్టు కోల్కతా నైట్ రైడర్స్ మాత్రమే. కేకేఆర్ 3 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. 2012, 2014లలో టైటిల్ గెలిచిన కోల్కతా మళ్లీ దశాబ్దం తర్వాత ఛాంపియన్ అయింది. గత సీజన్లో శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా కేకేఆర్ ను నడిపించి టైటిల్ అందించాడు. కానీ ఈసారి శ్రేయాస్ మరో జట్టుకు వెళ్లిపోవడంతో కోల్కతాకు రహానే కొత్త సారథిగా వచ్చాడు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో కేకేఆర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. వేలానికి ముందు రింకు సింగ్ ను 13 కోట్లకు, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, ఆండ్రూ రసెల్ ను 12 కోట్లకు చొప్పున, హర్షిత్ రాణాను 4 కోట్లు, రమణ్ దీప్ సింగ్ 4 కోట్లకు రిటైన్ చేసుకుంది. వీరితో పాటు వేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ ను దక్కించుకుంది. వేలంలో ఎక్కువగా ఆల్రౌండర్లపై ఫోకస్ పెట్టి టీం బలాన్ని పెంచుకుంది. ఓవరాల్ గా కోల్కతా జట్టులో భారీ మార్పులే చోటు చేసుకున్నాయి. గౌతమ్ గంభీర్ కోల్కతాను వీడి టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు. వినయ్ కెప్టెన్ శ్రేయస్ ను జట్టు వదులుకుంది. సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. పలువురు కొత్త ఆటగాళ్లు కూడా జట్టులో చేరారు. పేపర్ పై బలంగానే కనిపిస్తున్న కోల్కతా ఈ సీజన్ లోనూ జోరు కొనసాగించాలని భావిస్తోంది. యువకులు, అనుభవజ్ఞులతో కోల్కతా సమతూకంగానే కనిపిస్తోంది. కెప్టెన్ గా రహానే అనుభవం జట్టుకు ఖచ్చితంగా మేలు చేసేది. ప్లేయర్ గాను అతను మంచి టచ్ లోనే ఉన్నాడు. గతంలో టెస్ట్ స్పెషలిస్ట్ గా ముద్రపడిన రహానే గత 2 సీజన్లుగా ఐపీఎల్ లో దుమ్ము రేపుతున్నాడు. టీ20 ఫార్మాట్ కు తగ్గట్టుగానే మెరుపులు మెరిపిస్తున్నాడు. జాతీయ జట్టుకు ఆడినప్పటికీ దేశవాళీలో ముంబై తరపున సత్తా చాటాడు. సైద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 469 రన్స్ చేసి టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, సునీల్ నారాయణ్, రసెల్, పవెల్, రమణ్ దీప్ సింగ్ వంటి హిట్టర్లు కేకేఆర్ కు బలంగా చెప్పవచ్చు. 7వ స్థానం వరకు బ్యాటింగ్ సామర్థ్యం ఉండడం కేకేఆర్ కు పెద్ద అడ్వాంటేజ్. ఇక బౌలింగ్ లో మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, యువ పేసర్ హర్షిత్ రాణా కోల్కతాకు ప్రధాన బలంగా ఉన్నారు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించాడు. యువ పేసర్ హర్షిత్ రాణా కూడా అదరగొడుతున్నాడు. గతేడాది వరుణ్ 21 వికెట్లు తీయగా రాణా 19 వికెట్లు పడగొట్టాడు. ఈసారి కూడా వీరిద్దరిపైనే కోల్కతా ఆశలు పెట్టుకుంది. ఎన్రిచ్ నోర్జే, జాన్సన్ వంటి విదేశీ బౌలర్లు అదనపు బలంగా చెబుతున్నారు. అయితే కొన్ని బలహీనతలు కూడా కేకేఆర్ ను ఇబ్బంది పెడుతున్నాయి. జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న సునీల్ నారాయణ్, రసెల్ ఫిట్నెస్ ప్రధాన సమస్యగా మారనుంది. వారు దూరమైతే జట్టు కాంబినేషన్ దెబ్బతింటుంది. గత సీజన్లో వీరిద్దరూ ఆల్రౌండ్ ప్రదర్శనతో కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఐపీఎల్ తర్వాత వారు గొప్పగా రాణించలేదు. మరోవైపు వెన్నునొప్పి నుంచి ఇటీవలే కోలుకున్న పేసర్ ఎన్రిచ్ నోర్జే ఫిట్నెస్ కూడా ఆందోళనకరంగానే ఉంది. అతను రాణించకపోతే హర్షిత్ రాణా ఒక్కడే పేస్ భారాన్ని మోయాల్సి వస్తుంది. జాన్సన్ రూపంలో మరో పేసర్ ఉన్నా అతనికి అనుభవం తక్కువ. బేరంలో ఫిల్ సాల్ట్ ను వద్దనుకుని తీసుకున్న డీకాక్ గత సీజన్లో లక్నో తరపున పెద్దగా రాణించలేదు. ఓపెనర్ గా జట్టు అతనిపై భారీ అంచనాలు పెట్టుకోగా డీకాక్ ఏ మేరకు శుభారంభం అందిస్తాడో చూడాలి. ఈ నెల 22న ఓపెనింగ్ మ్యాచ్ లో బెంగళూరుతో తలపడనున్న ఆ జట్టు టైటిల్ వేటను మొదలు పెట్టనుంది.